ಟಿಟಿಡಿಯ ಗೋಶಾಲೆಗಳ ಬಗ್ಗೆ ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ಸುಳ್ಳುಗಳನ್ನು ಹರಡಲಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ಟಿಟಿಡಿಯ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯ ಭಾನುಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಕಿಡಿಕಾರಿದ್ದಾರೆ. ಮಾಜಿ ರಾಜ್ಯಸಭಾ ಸದಸ್ಯ ಸುಬ್ರಮಣಿಯನ್ ಸ್ವಾಮಿಗೆ ಆ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪ ಮೇಲೆ ಭಕ್ತಿ ಇದ್ದರೆ 2019ರಿಂದ 24ರವರೆಗೆ ಟಿಟಿಡಿ ಗೋಶಾಲೆಗಳಲ್ಲಿ ನಡೆದ ಭ್ರಷ್ಟಾಚಾರದ ಬಗ್ಗೆ PIL ಸಲ್ಲಿಸಬೇಕು. YSRP ಆಡಳಿತಾವಧಿಯಲ್ಲಿ ತಿರುಮಲ ಶ್ರೀವಾರಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹಲವು ಹಗರಣಗಳು ನಡೆದಿದ್ವು. ಈ ಬಗ್ಗೆ ACB ತನಿಖೆಯನ್ನು ನಾವು ಸ್ವಾಗತ ಮಾಡ್ತಿದ್ವಿ. ಅಕ್ರಮ ಎಸಗಿರುವವರು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಜೈಲಿಗೆ ಹೋಗೋದು ತಪ್ಪೋದಿಲ್ಲ ಅಂತ ವಾಗ್ದಾಳಿ ಮಾಡಿದರು. ಭಾನುಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಟಿಟಿಡಿ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ సదస్యರಾಗಿದ್ದಾರೆ. దేశపూర్వకంగా గోశాలపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. మనం వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మనం మాట్లాడతాం, మళ్ళీ రేపు ఆయన మాట్లాడతాడు. ఆయన కోరుకుంటున్నారు రోజు మీడియాలో కనపడాలి, రోజు టీవీల్లో కనపడాలి, ఏదో ఒక అవాస్తవాలు తీసుకురావాలని చెప్పి ఒక దురుద్దేశంతో వారు ఒక సీక్రెట్ అజెండాని టీటీడీలో ధార్మిక సంస్థ పైన తీసుకొని వచ్చారు. కాబట్టి మేము మొన్ననే చైర్మన్ గారితో మాట్లాడినాం. కేసు ఇట్లా మరిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా కేసు పెడతానంటే బాను పూర్తిగా టీటీడీలో జరుగుతుంటే అవినీతి అక్రమాల మీద రాబో రోజుల్లో మనం ఈ బోర్డు మీటింగ్లో మనం చర్చించబోతున్నాం. మీరు ఆ కేసుని ముందుకు తీసుకోండి అని చెప్పారు. నిన్న చూసా నేను ఏదో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకో కేసు వేస్తారంట. ఏమంటున్నాం స్వామి గారు, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏమేమి జరిగినాయి, అవినీతి అక్రమాల మీద ఒక CBI ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ చేయగలుగుతావా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారిని నేను అడుగుతున్నా. నీకు ధైర్యం ఉందా? 2019 నుంచి 2024 వరకు నేను మూడే అడుగుతాను. పరకామణిలో 100 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలిస్తే చెట్టు కింద పంచాయతీ చేసి లోకాయుక్తలో పంచాయతీ చేశారు. మీరు దేశంలోనే ప్రముఖ న్యాయవాది, అది సమతమా? దానికి మీరు అంగీకరిస్తారా చెప్పండి. చెట్టు కింద పంచాయతీలకి మీరు ఇంత పెద్ద అడ్వకేటు, మీరే ఒక బిల్ ద్వారా దాన్ని ఇక్కడ జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని చేస్తా అంటే 100 కోట్ల అవినీతిని చెట్టు కింద పంచాయతీ చేసినట్టు లోకాయుక్తలో కాంప్రమైజ్ చేసుకునేది సమతమా? స్వామి గారు, ఇది కూడా మీరు మాట్లాడండి. అలాగే తులాభారం, స్వామివారి తులాభారంలో కూడా కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు. దాన్ని కూడా అడగండి. స్వామివారి పవిత్రత ఆలయ లోపల వైఖానస ఆగమ పద్ధతిలో జరగాల్సినటువంటి పూజా కైంకర్యాల్లో కొన్ని అపచారాలు జరిగాయి, దాన్ని అడగండి. కమిషన్లు తీసుకున్నారు, దాన్ని అడగండి. దొడ్డిదారిలో నాకు నిన్ననే వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్, బాను ఇది కాదు ఇంకో పెద్ద కుంభకోణం ఉంది, 2-3 రోజుల్లో రిపోర్ట్ నీకు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కరు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. గతంలో అధికారం ఉంది కదా, వచ్చి ఏదైనా చెప్తే దాడి చేస్తారని చెప్పి భయపడుతున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మా NDA కూటమి మీకు అండగా ఉంటుంది. జరిగినటువంటి అవినీతి అక్రమాలు మాకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే దానికి ఇందుకు మా చైర్మన్ గారు చెప్పారు, ACB ద్వారా విచారణ చేపించాలని. ఖచ్చితంగా ఇప్పటికే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, గతంలో స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీలో అన్ని చాలా అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చాలా మంది టీటీడీలో